అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నా పేరు కొమ్మూరి రత్నరాజ్. మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ. ఎందుకో తెలుసా? తెలంగాణలోని శ్రీరంగపురం అనే ఊరిలో అక్కడ శ్రీ రంగనాయక టెంపుల్ అని ఉంది. అక్కడ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానానికి వచ్చాను. మాటల్లో చెప్పలేని ఆనందం, చేతల్లో చూపించలేనంత. కాబట్టి ఇప్పుడు నేను ఈ టెంపుల్ చూసుకున్నాను కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కోరుకున్న దాన్ని చేరుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ సంతోష సమయంలో పాట పాడాలని ఉంది, కానీ నేను పాడలేను. పాడితే మీరు వినలేరు. ఓకే, జై శ్రీరామ్, జై భారత్. హాయ్ అందరికీ, జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది కొల్లాపూర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో. ఇక్కడ తీర్థం కన్నా దారుణంగా ఉంది. జనాలు కిటకిటలాడుతూ ఉన్నారు. భక్తుల సందోహంతో జనం అల్లల్లాడిపోతున్నారు. దైవభక్తి అంటే ఇలాగా ఉంటుంది. దీని హిస్టరీ కావాలంటే మీకు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి శ్రీ శ్రీకాకుళం కొల్లాపూర్ లక్ష్మీనరసింహ స్వామివారిని హిస్టరీని కొట్టండి, కంపల్సరీ వస్తుంది. అంటే చాలా లెంతీ హిస్టరీ, దీన్ని చెప్పడం 2 ముక్కల్లో కుదరదు. అందుకనే వెళ్ళి సెర్చ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఇక లింగాకారంలో ఉంటారు. నాకు మాత్రం అలాగే కనిపించారు. అది ఎంతవరకు వాస్తవం నేను సరిగ్గా చూడలేదా అనేది నాకు తెలియదు. బయటికి వెళ్ళి పూర్తిగా చూపిస్తా. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం, గణేష్ మండపం. ఇక్కడ రథ మండపం ఉంది. మీరే చూడవచ్చు ఎంత కిటకిటలాడుతుందో. ఇక్కడ తీర్థం కన్నా దారుణంగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుందా, లేకపోతే కొన్ని సమయాల్లోనే ఎలా ఉంటుందో తెలియదు. ఈ టెంపుల్కి పక్కనే ఇది నది, చెరువు లాంటిది, లేకపోతే ఏంటిది తిట్టుకోకండి ప్లీజ్, ఒక నిమిషం. కదండి, మనం ఎప్పుడు తప్పు చెప్పాము. ఇది కొల్లాపూర్లో లక్ష్మీనరసింహ స్వామి గుడికి పక్కనే ఉంటుంది. సిగ్గొట్టం ఈ ఊరి పేరు. దాని పక్కన గుడికి అనుకుని ఉన్న లేక్ అనమాట ఇది. ఓకే, అక్కడ ఒక చివర మీకు కనిపిస్తుంది లైట్గా, అదిగోండి, అది ఒక టెంపుల్. ఇక్కడది టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే కొండపైన ఇంకో టెంపుల్ ఉంటుందంట. మేబీ అదిగోండి అమ్మవారిది, అదిగోండి ఆ పైన ఉంది. కనిపించదు సరిగ్గా, నాకే కనిపించట్లేదు, మీకేం కనిపిస్తుంది కెమెరా నుంచి. అదనమాట ఇది ఓవరాల్ టెంపుల్. కొల్లాపూర్ సిగ్గగొట్టం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. హిస్టరీ కొట్టండి వస్తుంది. చాలా లెంతీ హిస్టరీ, 2 ముక్కల్లో చెప్తాం కుదరదు. నిజంగా నేను చూసింది కరెక్టే. ఇక్కడ స్వామివారు ఏంటంటే స్వయంభూగా వెలిశారు. ఒక రైతుకు దొరికారు పొలం దున్నుతుంటే. ఆ రాయిలాగా అంటే కొంచెం ఒక లింగాకారంలో ఉంటారు స్వామివారు అనమాట. ఎస్, ఓకే, గాట్ ఇట్. జై శ్రీరామ్, జై భారత్. ఇక్కడ నుంచి బీచ్ పల్లి వెళ్ళాలండి. ఈ లొకేషన్ అంతా దేవస్థానానికి సంబంధించింది. భూమి, 2 మండపాలు కూడా. ఇప్పుడు రంగనాయకి టెంపుల్కి వెళ్ళే సమీపంలోనే పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుందండి, శివాలయం, శ్రీ ఉమామహేశ్వర స్వామివారిది. ఇది వచ్చేసి శ్రీ రంగనాయకి టెంపుల్కి వెళ్ళే సమీపంలోనే శ్రీ మహేశ్వర స్వామి ఆలయం పక్కనే శ్రీ గోదాదేవి ఆలయం, రథమండపం కూడా ఉంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళే సమీపంలోనే ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉందని చెప్పాను కదా, దానికి ఆనుకుని పక్కనే శ్రీ గోదాదేవి ఆలయం కూడా ఉంది. మీకు అటుపక్క చూస్తే రథశాల, రథం కూడా ఉందండి. దానికి ఆనుకుని కోనేరు కూడా ఉంది. కానీ కోనేరులో కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ వేసి కొంచెం డస్ట్ కింద ఉంది. కానీ చాలా పురాతనమైన ఆలయం అని మాత్రం తెలుస్తుంది. ఆ పక్కనేమో ఎద్దుల బళ్ళు, ఇంకా గోశాల కూడా ఉంది. ఇటు వచ్చేసి ఇదంతా టెంపుల్కి సంబంధించిందే. ఇదొక ఏదో
తెలియట్లేదండి. సమ్ మీద తాడు ఏదో ఉంది అలాగా, ఏంటనేది నాకు అర్థం కాలేదు. అదొక స్తంభము, అదొక అక్కడ రాళ్ళు ఉన్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో అవి ఉన్నాయి రాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చెట్లు మొత్తం టోటల్గా. డిజైన్ చాలా బాగుంది కదా. చెక్క ద్వారాలు, పెద్ద పెద్ద ద్వారాలు చూసారా, గోదాదేవి ఆలయంలో ఎంట్రన్స్. టెంపుల్ లోపల చాలా బాగుందండి. ఇవంతా ఏంటంటే సిమెంట్ లేకుండా వితౌట్ సిమెంట్ కట్టిన దేవాలయం అనే చెప్పుకోవాలి ఈ టైపులో ఉన్న ఆలయాలండి. ఇంకొకటి ఇక్కడ పక్కన ఆల్వార్ అవన్నీ ఉన్నాయి, ఆల్వార్ టెంపుల్స్ కూడా. గరుగ్మంతుడు ధ్వజస్తంభము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది, ఒకవేళ రివర్క్ చేస్తారేమో ఇక్కడ మళ్ళీ తెలీదు. శ్రీ రంగనాయకి టెంపుల్, రంగనాథ స్వామి దేవస్థానానికి ఆనుకుని ఉన్న కోనేరు చాలా బాగుంది. మార్నింగ్ అయితే వ్యూ బాగుంటుంది. టెంపుల్ వచ్చేసి దానికి అటుపక్కన కూడా ఇంకో కోనేరు, పైనుంచి వ్యూ బాగుంటుంది. తీద్దాం. రంగనాయక స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం మా బాస్ది. పక్కన పాతబడ్డ కూలిపోయబడిన ఒక మండపం లాగా ఉంది. ఇది ఇంకా రీవర్క్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రథశాల, రథ మండపం కూడా అక్కడే ఉందండి. గోపురం వచ్చేసి అదే. పైకి వెళ్ళి మిగతా వీడియో చేద్దాం. ఇది తెలంగాణలోని శ్రీరంగపురం శ్రీ రంగనాయకి టెంపుల్, శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం అనమాట. ఇలాంటి కట్టడం కలిగిన ఆలయాలన్నీ, ఈ తరహాలో ఉన్న దేవస్థానాలన్నీ తమిళనాడులోనే ఉంటాయండి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉండడం ఒక గొప్పతనం, మనకి చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవాలి. మా బాస్ చాలా బాగుంది విగ్రహం, ఆల్వార్స్. ఇలాంటి ఆలయానికి రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. అది మన తెలంగాణలో ఉండడం ఇంకా గ్రేట్. ఆంధ్రాలో కూడా చూశాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఈ టైపు విశాలవంతమైన ఆలయం. చూస్తే చాలా బాగుందండి. నేను ఈ టెంపుల్ని ఇన్స్టాగ్రామ్లో చూసి రావాలి అని ఆశపడి చివరికి రావడం జరిగింది. మీకు అక్కడ చూస్తే కోనేరులోని ఆ చివరి ఏదో కట్టడం ఉంది. అది కూడా ఏదైనా మండపం అవ్వచ్చు, లేదంటే టెంపుల్ అవ్వచ్చు. ఈ మొక్కల్ని ఇలా మెయింటైన్ చేయడం గ్రేట్ తెలుసా. ఏ దేవాలయానికి చాలా అందాన్ని తీసుకొస్తుంది. ఎంత పురాతనమైన ఆలయమైనా సరే మనం పరిరక్షించే దాన్ని బట్టి ఉంటుంది, జాగ్రత్తగా మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. పువ్వులు అవి కూడా వదలవా.
మొత్తానికి ఎట్టకేళ్ళకి టెంపుల్కి అయితే వచ్చాను. సేమ్ ఇలాగే ఉంటుంది. మనం తమిళనాడు వెళ్తే ఇలాగే ఇలాంటి కట్టడాలతోనే ఇదే విధంగా దేవాలయాలు చాలా ఉంటాయి. ఈ దేవాలయానికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే అడ్రస్ లొకేషన్ డిఫరెంట్గా ఉండడం, కరెక్ట్గా లేకపోవడం. మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఒక రోజు ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేను, ఎందుకంటే బీచ్ పల్లికి వెళ్ళిపోవాలి. జై శ్రీ రంగనాథ స్వామికి. ఒకప్పటి కట్టడాలు ఇప్పటికీ ఇలాగా చెక్కు చెదరకుండా ఉండడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా గ్రేట్. మీరు నమ్మాలి, అప్పట్లో ఎంత ఆలోచించి ఇలా కట్టడం జరిగిందనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ చాలా మట్టుకి శారీస్ మీద యూస్ చేస్తారు. కంచిపట్టు, బనారస్ పట్టు అంటారు కదా, వాటి మీద ఈ డిజైన్స్ కంపల్సరీ వస్తాయి మీరు గమనిస్తే కనుక. ఓం నమో నారాయణ. ఇవి అన్నీ అప్పట్లో చెక్కడం అనేది చాలా గ్రేట్. ఇంకొకటి ఇప్పటికీ ఇలా నిలిచిపోవడం అనేది ఇంకా గ్రేట్. అస్సలు ఏమైనా కట్టడమా. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి వారు డిస్కషనా బాగుంది. శంకు చక్రనామ సూర్యచంద్రం చూస్తుంటే కింద మా బాస్ ఉన్నారు, పైన రాములు వారా, ఈ పక్కన ఎవరు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి అమ్మా ప్లీజ్. కెమెరాని మనం మార్చక్కర్లేదు, అదే మార్చుకుంటుంది. మీరు గమనిస్తే దశావతారాలు ఇక్కడే గీస్తారండి. అప్పట్లోనే ఇలా చెక్కడం ఎంత అసాధ్యమైన పని. అమ్మ బాబోయ్, నేను తమిళనాడుకి వెళ్ళినా కూడా ఇంత క్లారిటీగా చూపించను నేను. అయ్యో బాబోయ్ రామచంద్ర ప్రభు, ఐ am వెరీ లక్కీ. శివ 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 శివ. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది, పెయింటింగ్సే చేస్తున్నారన్నమాట. ఓవరాల్ టెంపుల్ లోపల మా బాస్ కూడా చాలా బాగానే ఉన్నారు. పక్కన మీరు పాటలు అనొచ్చు, ఇది రథం. ఇది చాలా విస్తీర్ణంలో ఉంది దేవస్థానం. ఇది ఇంకొక విషయం, ఇలాగే ఉండాలే మా బాస్ అంటే మరి మామూలుగా ఉంటుందా. ఓం నమో ఆంజనేయ.